హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇక్కడ మనం ఈ సెషన్స్లో టీఎస్పీఎస్సి పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఈ సబ్జెక్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ సబ్జెక్టు సంబంధించిన విషయాల గురించి మనం చర్చిద్దాం. ఓకే, ఇది మంచి ఆపర్చునిటీ అండి ఈసీ వాళ్ళకు. దాదాపుగా మనకు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఈసీ వాళ్ళకు పెద్దగా ఆపర్చునిటీస్ ఏమి ఉండవు, కానీ పాలిటెక్నిక్ లెక్చర్స్ అనేది మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. ఓకే ఫైన్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఒక విషయం గమనించాలి, ఇది 1 hour సెషన్ అండి. దీంట్లో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఓరియంటేషన్ సెట్ చేయడం. మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రీవియస్ క్వశ్చన్లో, ఆ 2 విషయాల మీద మనం మౌలికంగా దృష్టి సారిద్దాం. ఓకేనా, ఫైన్. సో మనం ఫస్ట్ సిలబస్ నుంచి స్టార్ట్ అవుదాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ సిలబస్ నుంచి. ఫైన్. సో సిలబస్ చూడండి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, బౌండరీ కండిషన్స్, వేవ్ ఈక్వేషన్స్, పాయింటింగ్ వెక్టర్. సో ఇక్కడ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, బౌండరీ కండిషన్స్, 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, 4 బౌండరీ కండిషన్స్, different combination with charge, without charge, with current, without current, wave equations, pointing vector. So pointing vector ఏం డిస్క్రైబ్ చేస్తుంది? పవర్ డెన్సిటీ, యావరేజ్ పవర్ డెన్సిటీ ఆర్ టోటల్ పవర్ ఫ్లో. అండ్ దెన్ వేవ్స్ ప్రాపర్టీస్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, పోలరైజేషన్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్స్ లైక్ ఏ లీనియర్, సర్క్యులర్, ఎలిప్టికల్. ఫైన్. phase and group velocity, propagation through a various medium, skin depth. Fine. And this all related to the ikkada varaku waves andi, waves, Maxwell's equations, ikkada nunchi transmission lines, transmission line equations, transmission lines and transmission line telegraphic equations అని కూడా అంటాం మనం. characteristic impedance matching. Fine. So there are some different impedance matching techniques like a quarter wavelength, single stub matching, double stub matching and triple stub matching. Okay, fine. Tarvata impedance transformation. Okay, so different lengths ki impedance transformation ela avutadi, half wavelength, quarter wavelength, λ/8, matched transmission line. Fine. Tarvata S parameters. Okay, ఒక నెట్వర్క్ ఇచ్చి, ఒక సర్క్యూట్ ఇచ్చి, ఒక జంక్షన్ ఇచ్చి దాని S parameters ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వచ్చేసి S parameters ప్రాపర్టీస్, అంతకు మించి ఈ సంవత్సరం గేట్లో కూడా అడిగాడు S parameters ప్రాపర్టీస్ పైన. ఓకే, నెక్స్ట్ స్మిత్ చార్ట్. స్మిత్ చార్ట్లో కూడా థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఫైన్. వేవ్ గైడ్స్, మోడ్స్, బౌండరీ కండిషన్స్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, డిస్పర్షన్ రిలేషన్. ఓకేనా. తర్వాత యాంటీనా టైప్స్, రేడియేషన్ ప్యాటర్న్, గెయిన్ అండ్ డైరెక్టివిటీ, అండ్ దెన్ రిటర్న్ లాస్. ఇదండి సిలబస్. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ సబ్జెక్ట్లో. ఓకే ఫైన్. సో ఇది సిలబస్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఇది వెయిటేజ్. ఫైన్. సో మనం ఏం చేద్దాం, ముందుగా చెప్పుకున్నట్టు మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఏంటంటే ఓరియంటేషన్. మనం అసలు ఏ ఓరియంటేషన్లో చదవాలి, ఎలాంటి బుక్కులు వాడాలి. ఫైన్. సో లెవెల్ చెప్పాలంటే, క్వశ్చన్స్ లెవెల్స్ గురించి మాట్లాడాలంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రిలిమ్స్ పేపర్స్ ఉంటాయి కదా. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఏ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయో ఆ లెవెల్ క్వశ్చన్స్ మన ఈ టీఎస్పీఎస్సి పాలిటెక్నిక్ లెక్చర్స్లో అడుగుతాడండి. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమ్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మరి సోర్స్ ఏంటి ఇదన్నీ చదువుకోవడానికి? ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దాని వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ టైప్స్ చదవండి. ఓకే, డిఫరెంట్ ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, సో మరి గేట్ 1 mark క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. ఫైన్. సో ఇవన్నీ సోర్స్ అండి, వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం. ఫైన్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని టాపిక్స్ చూద్దాం, అసలు మన ఓరియంటేషన్ ఎలా ఉండాలి. ఓకే, అసలు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటిపైన మనం దృష్టి సారిద్దాం. ఇక్కడ ఫస్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనేది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఏంటి? ఈఎం ఫినామినాని అర్థం చేసుకోవడం. ఈఎం ఫినామినాని టోటల్గా ఈ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనం మ్యాథమెటికల్ ప్రాస్పెక్టివ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ
వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఇక్కడ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ 2 ఫామ్స్లో ఉన్నాయి. ఒకటేమో డిఫరెన్షియల్ ఫామ్, ఇంకోటేమో ఇంటిగ్రల్ ఫామ్ అంటారు. సో డిఫరెన్షియల్ ఫామ్ నుంచి ఇంటిగ్రల్ ఫామ్కి మీరు స్టోక్స్ థీరం మరియు డైవర్జెన్స్ థీరం వాడి ఇక్కడ నుంచి ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకో విషయం గమనించాలి, ప్రీవియస్ క్వశ్చన్స్లో దాదాపుగా మన స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాడంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అడుగుతాడండి. ఓకే, మీకు ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్లో ఏమంటాడంటే ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ ద పాయింట్ ఫామ్ అంటాడు. సారీ, జస్ట్ ఎ సెకండ్, దెర్ ఇస్ అ టెక్నికల్ ఎర్రర్. ఏమైంది? ఓకే అండి, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ, వాయిస్లో ఇబ్బంది వచ్చింది. ఇక్కడ గమనించండి, మన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఒక టాపిక్ తీసుకున్నాం మనం ఇక్కడ. అసలు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అసలు ఈ టాపిక్లో మనం ఏం విషయాలు గమనించాలి, ఓకే, దాన్ని మనం చూద్దాం. ఇది ఒక మోడల్ స్టడీ అనొచ్చు మనం. ఓకేనా, ఫైన్. సో ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్లో నుండి ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ ద పాయింట్ ఫామ్ అంటాడు, లేకుంటే ఇంటిగ్రల్ ఫామ్ అంటాడు. ఇది పాయింట్ ఫామ్ అంది, ఇది కంటిన్యూటీ ఈక్వేషన్. లేకుండా ఉంటే ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటాడు. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఈ ఈక్వేషన్స్ పైన ఈ మ్యాథమెటికల్ పాస్టులేట్స్ పైన డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే, ఛార్జ్ ఫ్రీ రీజియన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తాడు, ఇచ్చి అక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయమంటాడు సమ్ అన్నోన్ కాన్స్టెంట్. ఓకే, ఫైన్. సో సబ్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇంకో రకంగా ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్లో నుంచి ఐడెంటిఫై చేయమంటాడు. ఓకే, సో ఇదండి విషయం. అయితే వీటి గురించి కొద్దిగా మాట్లాడతాను నేను. వాట్ దీస్ ఆర్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఒకసారి చూద్దాం ఎంతమంది అటెండ్ అయ్యారు. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్కి ఎస్, కొద్దిగా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్ పైన అది వేరే సిలబస్ అండి కొద్దిగా ఎలక్ట్రికల్ వాళ్ళకు. ఇది ఈసీ వాళ్ళని టార్గెట్ చేశాను. ఓకే, ఫైన్. దుర్గాప్రసాద్. సో దిస్ లెక్చర్ ఈస్ టార్గెటెడ్ ఫర్ ద ఈసీ స్టూడెంట్స్. ఫైన్. ఇక్కడ చూడండి, సో మన మ్యాథమెటిక్స్లో ఒక మంచి ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంది? ఎనీ వెక్టార్ కెన్ బి యూనిక్లీ డిఫైన్డ్ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ బోత్ కర్ల్ అండ్ డైవర్జెన్స్. ఏదైనా ఒక వెక్టార్ గురించి మనం పూర్తి దాని అది 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలా బిహేవ్ చేస్తుంది, అలాంగ్ ద డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో దాని బిహేవియర్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఏదైనా వెక్టార్కి మీరు రెండు డిఫైన్ చేయాలి, 2 ఆపరేటర్స్. ఏంటివి అవి? ఒకటేమో డైవర్జెన్స్, మరొకటి కర్ల్. ఈ 2 విషయాలు కనుక మీరు వెక్టార్ ఫీల్డ్ గురించి ఏదైనా ఒక వెక్టార్ ఫీల్డ్కి మీరు ఈ 2 విషయాలు మీ చేతిలో ఉంటే, ఇఫ్ యూ కెన్ డిఫైన్ ద కర్ల్ అండ్ డైవర్జెన్స్ ఫర్ ఎనీ వెక్టార్ ఫీల్డ్, ఓకే, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్టు. ఫైన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మీరు మ్యాథమెటికల్ ప్రాస్పెక్టివ్లో చూడండి. మ్యాథమెటికల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? కర్ల్ ఆఫ్ హెచ్. ఏంది ఇది? కర్ల్ ఆఫ్ హెచ్, కర్ల్ ఆఫ్ ఈ, డైవర్జెన్స్ ఆఫ్ డి, డైవర్జెన్స్ ఆఫ్ బి.
ఇక్కడ డి మరియు బికి మధ్యలో రిలేషన్ ఉందండి. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సింపుల్గా రఫ్గా చెప్పాలంటే ఇది కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంత పాపులర్ అండి? ఎందుకంటే వాట్ దే ఆర్ డిఫైనింగ్ ద కర్ల్ అండ్ డైవర్జెన్స్ ఫర్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్స్. ఇది మ్యాథమెటికల్ ప్రాస్పెక్టివ్. మీరు మ్యాథమెటికల్ ప్రాస్పెక్టివ్లో చూస్తే అదండి విషయం. కానీ సింపుల్ అవి కేవలం మ్యాథమెటికల్ పాస్టులేట్స్ అయినా, అంతకు మించి ఏమైనా జస్ట్ దే ఆర్ నాట్ మ్యాథమెటికల్. కేవలం అవి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కాదండి. ప్రతి ఈక్వేషన్కి ఒక మీనింగ్ ఉంది. ఓకే, వాట్ ఇస్ ద కర్ల్ ఆఫ్ హెచ్? సింపుల్గా చెప్తాను, ఎందుకంటే మనం ఇక్కడ డిరైవ్ చేయలేదు. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ వీటి రెండింటిని ఏమంటారంటే సోర్స్ ఈక్వేషన్స్ అంటారు. ఏమంటారండి? దీస్ టూ ఆర్ కాల్డ్ సోర్స్ ఈక్వేషన్స్. సో ఏం చేస్తున్నాయి ఇవి? దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ చార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ బిహేవియర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఛార్జ్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ నెట్ ఛార్జ్ 0, ఎందుకంటే డైపోల్ ఛార్జ్. ద సోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ద డైపోల్ ఛార్జ్. సో నార్త్ పోల్ మైనస్ సౌత్ పోల్, నెట్ ఛార్జ్ ఇస్ 0. వీటి రెండింటిని ఏమంటారంటే సోర్స్ ఈక్వేషన్స్ అంటారు. ఏమంటారండి? సోర్స్ ఈక్వేషన్స్. ఓకే, బాగుంది. మరి ఈ రెండు ఈక్వేషన్స్ని ఏమంటారు? కపుల్డ్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాటి రెండింటిని ఏమంటారంటే కపుల్డ్ ఈక్వేషన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉంది లేకుండా ఉంటే ఇంకో మాట కూడా అంటారు. ఏమంటారంటే ఎఫెక్ట్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఓకే, సో వాట్ దీస్ టూ ఆర్ కాల్డ్ కపుల్డ్ ఈక్వేషన్స్ అంటారండి. Or these are also called effect equations. Okay, fine. దాదాపుగా ఇది ప్రతి లా, దిస్ ఇస్ ద ఆంపియర్స్ లా, దిస్ ఇస్ ద ఫారడేస్ లా, దిస్ వన్ ఇస్ ద గాస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాదాపుగా ఇదంతా డిరైవ్ చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తే దాదాపుగా మనకు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. సింపుల్గా చెప్తున్నాను. ఓకే, సో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు చూడండి. ఇక్కడ magnetic field, the magnetic field is due to conduction current and displacement current. మ్యాక్స్వెల్ కన్నా ముందు సైంటిస్టులు ఏమనుకునే వాళ్ళంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కేవలం కరెంట్ ఫ్లో వల్లే వస్తుందని అనుకునేవాళ్ళు. కానీ మ్యాక్స్వెల్ ఏమన్నాడంటే కండక్షన్ కరెంటే కాదు, ఇంకో కరెంట్ కూడా ఉంటుందని ప్రూవ్ చేశాడు. అరౌండ్ సమ్ 15 years లేటర్ ఆఫ్టర్ మ్యాక్స్వెల్, హర్ట్జ్ అనేవాడు దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసి చూపించాడు. ఓకే, అది పేరే విషయం. అయితే సింపుల్గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు కండక్షన్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందండి? టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ గివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సోర్స్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ is charge, source for the magnetic field is also charge, but what kind of charge this is? It is a dipole charge. So ఇదండి డిస్క్రిప్షన్. ఇదేమో డిఫరెన్షియల్ ఫామ్, అదేమో ఇంటిగ్రల్ ఫామ్. ఓకే, సో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, మ్యాక్స్వెల్ కాంట్రిబ్యూషన్ ఏంటండి? దిస్ టర్మ్, ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. మ్యాక్స్వెల్ కన్నా ముందు ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే ఎలక్ట్రిసిటీ సపరేటు, మ్యాగ్నెటిజం సపరేట్ అనుకునేవాళ్ళు. దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు అనుకునేవాళ్ళు. మ్యాక్స్వెల్ ఏమన్నాడంటే అలా కాదండి, ఉన్నదల్లా ఒకటే ఫినామినా. ఏంటది? ఈఎం ఫినామినా. ఎలక్ట్రోస్టాటిక్స్ మరియు మ్యాగ్నెటోస్టాటిక్స్ ఈఎం ఫినామినాలో స్పెషల్ కేస్ అని చెప్పాడు. ఓకే, ఫైన్. ఇది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండి. మీరు ఏది తీసుకున్నా, మీరు ఎంత అడ్వాన్స్డ్ సిస్టమ్ తీసుకున్నా, మీరు శాటిలైట్ తీసుకున్నా, రాడార్ తీసుకున్నా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తీసుకున్నా వాటన్నిటిలో ఒక సోల్ ఏంటంటే ఈఎం ఫినామినా. ఈఎం ఫినామినా ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఓకే, సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇంపార్టెంట్, అది మ్యాక్స్వెల్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫైన్, బాగుంది. మ్యాథమెటికల్గా మీరు చేస్తే ఒకసారి యాక్చువల్గా వితౌట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ తీసుకుంటే కర్ల్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే అండి. ఫైన్, దట్ విల్ నాట్ గోయింగ్ టు సాటిస్ఫై కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, మ్యాథమెటికల్గా మాట్లాడితే అది దాన్ని సపోర్ట్ చేయడానికి, ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడానికి మీకు ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ వస్తుంది. ఓకే, అది మ్యాథ్స్లో వస్తుంది. సో దిస్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, అందుకని బయట రాసింది దాన్ని. ఫైన్, సో ఇది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. సింపుల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అంత టెక్నికల్గా వెళ్ళకుండా
దాని లోపలికి. ఫైన్. సింపుల్ డిస్క్రిప్షన్, ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్. ఫైన్. చెప్పండి. కీప్ కామెంటింగ్. ఫైన్. ఇదండి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ డిస్క్రిప్షన్. మన ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ పైన ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు నేను ముందు చెప్పినట్టు? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అడుగుతాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేశారు ప్రీవియస్ క్వశ్చన్స్లో. యూ కెన్ నోటీస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు, దాంట్లో నుంచి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. దీన్ని స్టాటిక్ ఫీల్డ్లో ఎలా కన్వర్ట్ చేస్తారు చెప్పండి? స్టాటిక్ కేసులో ఏమవుతుంది? ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్ ఈక్వేషన్స్ రావాలంటే స్టాటిక్ అంటే వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ జీరో. అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ దీన్ని జీరో చేయండి, 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 జీరో జీరో. సో స్టాటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటోస్టాటిక్స్ ఆర్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఈఎం ఫినామినా. ఓకే. దానిపైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫైన్. సో ఇదండి. ఫైన్. సో మనం కొన్ని క్వశ్చన్ చూద్దాం ఈ కర్ల్ అండ్ డైవర్జెన్స్ పైన. ఫైన్. సో సంథింగ్ ఇదండి క్వశ్చన్, చూడండి ఒకసారి. ఇది కర్ల్ డైవర్జెన్స్ పైన క్వశ్చన్స్, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ పైన కాదు. చూడండి ఇక్కడ గివెన్ ఎ ఫీల్డ్ ఏమంటున్నాడు ఇక్కడ? A ఈజ్ ఈక్వల్ టు 3x² yz x క్యాప్ ax ప్లస్ x³ zy ప్లస్ x³ y మైనస్ 2z. ఇట్ కెన్ బి సెట్ దట్ ఏ ఏమని అడుగుతున్నాడు? కన్జర్వేటివ్, డైవర్జెన్స్ లెస్, సాలినాయిడల్ అండ్ రొటేషనల్. ఓకే. సో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. ఓకే. మన దగ్గర మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో. సో ఏమన్నాడు ఇక్కడ? డైవర్జెన్స్ లెస్, సాలినాయిడల్ అన్న సేమ్ అండి. దీని డైవర్జెన్స్ ఏమవుద్ది? డైవర్జెన్స్ జీరో అవుతుంది. ఓకే. కన్జర్వేటివ్ అంటే కర్ల్ జీరో అవ్వాలి. రొటేషనల్ అంటే విచ్ ఈస్ నాట్ ఇర్రొటేషనల్, కర్ల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఆన్సర్ బి మరియు సి కాదు కాబట్టి, రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవ్వవు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి జస్ట్ కర్ల్ చెక్ చేయండి. ఓకేనా? ఫైన్. సో కర్ల్ జీరో అవుతే దట్ ఈస్ కన్జర్వేటివ్, కర్ల్ జీరో అవ్వకపోతే రొటేషనల్ అండి, అంతే. ఫైన్. సో చేయండి. కర్ల్ ఎలా చేస్తారు చెప్పండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. దానికి మించి ఉండదు, 4/4 ఉండదు, ఓన్లీ 3/3. ఫైన్. సో కర్ల్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని వాట్ ఇస్ ద కర్ల్ ఫార్ములా? x క్యాప్, y క్యాప్, z క్యాప్. దెన్ కాంపోనెంట్స్ ఆఫ్ డెల్ కాంపోనెంట్స్ ఏంటంటే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. దెన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్స్ ఏంటంటే 3x² yz. దిస్ వన్ ఈస్ x³ z. దిస్ వన్ ఈస్ x³ y మైనస్ 2z. ఓకేనా? ఫైన్. సో దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఇస్ ఆల్ అబౌట్ కర్ల్. ఫైన్. ఎలా చేయాలి కర్ల్? డిటర్మినెంట్ ఎక్స్ క్యాప్ ఇంటూ ఈ రో, ఈ కాలం వదిలేయండి, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. నేను డైరెక్ట్లీ రాస్తాను. వాట్ ఈస్ దిస్ ఇంటూ దిస్? దీంతో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? విత్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇట్ ఇస్ x³. దీంతో చేస్తే మైనస్ x³ మైనస్ y క్యాప్ ఇంటూ దీని ఈ రో, ఈ కాలం వదిలేయండి, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. దిస్ ఇంటూ దిస్ ఈస్ 3x² y మైనస్ 3x² y ప్లస్ z క్యాప్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. దిస్ ఈస్ 3x² z మైనస్ 3x² z అండి. బాగుంది. సో ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది నల్ వెక్టర్. ఓకే. సింపుల్గా జీరో అని రాసుకోవచ్చు. జీరో అయ్యింది కాబట్టి ఆన్సర్ ఏంటండి? కన్జర్వేటివ్ అండి. ఈ శాంపుల్ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నానంటే మీకు లెవెల్ తెలియాలని. ఓకే. ఏదో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినంత మాత్రాన మీ ప్రిపరేషన్ అయిపోయినట్టు కాదు. నేనేం చెప్పాను మొదట్లో? ఓరియంటేషన్ ఇంపార్టెంట్. ఓకే. ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు? శాంపుల్ క్వశ్చన్స్ ఇది. ఓకే. ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇది కూడా వాటిపైనే. డైవర్జెన్స్ ఆఫ్ ఏ the divergence of a vector. డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ ఏమని అడుగుతున్నాడు? ఫైండ్ అవుట్ చేయండి దీని డైవర్జెన్స్ ఏమవుతుందండి? సారీ, స్మాల్ కరెక్షన్ హియర్. ద నేచర్ ఆఫ్ ద వెక్టర్ ఫీల్డ్. డైవర్జెన్స్ కాదు, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ వెక్టర్.
ఇది నేచర్ అండి. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ఏమన్నాడు ఇక్కడ, రొటేషనల్, ఇర్రొటేషనల్, సాలినాయిడల్, బోత్ 2 and 3 అంట. ఓకే చేయండి. దీని డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఏమవుతుంది? వాట్ ఈస్ ద డైవర్జెన్స్? ఇట్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వైజెడ్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఓకే జెడ్ఎక్స్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్వై. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి. ఇక్కడ ఎక్స్ మిస్సింగ్, వై మిస్సింగ్, జెడ్ మిస్సింగ్. ఓకే ఏమవుతుందండి? 0 + 0 + 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కర్ల్ ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ ద ఎక్స్ క్యాప్, వై క్యాప్, జెడ్ క్యాప్, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. వాట్ ఈస్ ఎక్స్ కాంపొనెంట్ అండి? ఇట్ ఈస్ yz. It is zx. This one is xy. Okay చేయండి. సింగిల్ x cap into this minus this into this. This is x minus x అండి, మైనస్ y cap into డైవర్జెన్స్ 0 అంటే అక్కడ ఆగకండి, దాని కర్ల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే సో y cap into this minus this into this. ఇప్పుడు ఏమవుతుంది? y minus y ప్లస్ z cap into this minus this into this. This is z minus z. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకేనా? నల్ వెక్టార్ 0 అని కూడా అనొచ్చు. సో ఇది ఇర్రొటేషనల్ అండి మరియు సాలినాయిడల్. ఓకేనా? అంటే ఏమన్నట్టు ఇది ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్, బోత్ 2 and 3. ఫైన్. ఓకే సో ఇది కర్ల్ అండి, దానికి సంబంధించిన కర్ల్ డైవర్జెన్స్ సంబంధించినవి. ఇక్కడ ఒక్కోసారి ఛార్జ్ 0 చేస్తాడు, చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చి దాంట్లో అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకుండా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తాడు. ఓకే లేకుండా ఉంటే ఇది స్టాటిక్ ఫీల్డ్స్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఫైన్. ఓకే ఫైన్. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం మనం. ఇక్కడ వేవ్స్ తీసుకుందాం ఒకసారి. వేవ్కి సంబంధించిన క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా నేను కన్సైన్గా కన్క్లూజన్స్ ఇచ్చాను నేను. యూనిఫామ్ ప్లేన్ వేవ్స్, యూపీడబ్ల్యూ అంటే యూనిఫామ్ ప్లేన్ వేవ్స్. ఓకే యూనిఫామ్ ప్లేన్ వేవ్స్లో ఏముంటాయి చెప్పండి? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏ డైరెక్షన్లోనైతే వేవ్ ట్రావెల్ చేస్తుందో ఆ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్ 0 అండి. నేను ఏ డైరెక్షన్లో తీసుకున్నాను? ఇక్కడ పాజిటివ్ జెడ్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఓకే మనకు సింపుల్గా డయాగ్రామ్ చూసి కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఏ డైరెక్షన్లో వేవ్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో కాంపోనెంట్స్ లేవండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నాయి, వేవ్ మాత్రం ఇలా వెళ్తుంది. వేవ్ డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ 0, ఇక్కడ ఏం లేవు. ఓకే చూడండి, EZ 0, HZ 0. ఫైన్. సో మరి వేవ్ ఫార్మేట్, ఇది ఫస్ట్ పాయింట్ అండి. వేవ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది చెప్పండి? వేవ్ ఈజ్ షిఫ్టింగ్ ఇట్స్ పొజిషన్ కదా, మూవ్ అవుతూ ఉంది. మూవ్ అవుతూ ఉంటే మీడియంని బట్టి, అది లో లాసా, నో లాసా, హై లాసా, మీడియంని బట్టి దాని మ్యాగ్నిట్యూడ్ డిక్రీజ్ అవ్వచ్చు. ఇది డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేవ్ పైన, మీడియం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఇక్కడ ఏం రాశాను చూడండి, ఇది e⁻j⍵t - βz. మీరు సిగ్నల్స్లో చదువుకొని ఉంటారు. ω_t - βz అంటే ఇట్ ఈస్ రైట్ షిఫ్ట్, x(t - t0) అంటే రైట్ షిఫ్ట్, x(t + t0) అంటే లెఫ్ట్ షిఫ్ట్. t0 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకోండి. ఫైన్. సో ఇక్కడ నేను ఫేస్ ఆఫ్ తీసుకున్నాను. ఇది సైన్ వేవ్ అవ్వచ్చు, సైనసైడల్ అవ్వచ్చు, కోసైనసైడల్ అవ్వచ్చు. ఓకే ఫైన్. ఇది వేవ్ ఫార్మాట్ అండి. దిస్ కెన్ బి cos ω_t - βz. దిస్ వన్ ఈజ్ సైన్ ω_t - βz. ఓకేనా అండి? ఫైన్. సో ఇక్కడ షిఫ్ట్ అనేది అవుతుంది ఇది. ఓకే ఇట్స్ కీప్ ఆన్ షిఫ్టింగ్ ఇట్స్ పొజిషన్. దీన్ని ట్రావెలింగ్ వేవ్ అంటారు. ఓకే ఇంకో థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే యూనిఫామ్ ప్లేన్ వేవ్స్లో ఇంట్రెన్సిక్ ఇంపెడెన్స్. దీనిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఐ వుడ్ సే 95% ఈ ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 95% అంటుంది. ఓకే ఫైన్. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేషియో ఈజ్ కాల్డ్ ఇంట్రెన్సిక్ ఇంపెడెన్స్ ఈటా, విచ్ ఇస్ ఈక్వల్ టు √J⍵μ/σ + J⍵ε అండి. ఓకే ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆర్థోగోనాలిటీ కండిషన్. ఇది దిస్ ఇస్ x క్యాప్, y క్యాప్, z క్యాప్ అండి. x క్రాస్ y
ఎక్స్ క్రాస్ వై జెడ్ అండి, మరియు వై క్రాస్ ఎక్స్ ఏమవుతుందండి మైనస్ జెడ్. దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇంకో మైనస్ వచ్చిందండి అక్కడ. ఫైన్, ఒకసారి చదువుదాం మన వాళ్ళు ఏమంటున్నారు. ఓకే అండి, ఓకే ఓకే ఫైన్. అదండి విషయం. ఇలా మనం కన్సైన్ చేసుకోవాలి అసలు. ఓకే, మీరు ఏదైనా టాపిక్ చదివారనుకోండి, దానికి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి కన్సైన్గా రాసుకోవాలి, ఒక సమ్మరీ రాసుకోవాలి, ఒక కన్క్లూజన్ రాసుకోవాలి, దానికి సంబంధించిన ప్రశ్నలు బుక్ బ్యాక్ సైడ్ నుంచి ఓ మల్టిపుల్ క్వశ్చన్స్ చేయాలి. ఓకే ఫైన్. నేను చెప్పాను కదా ఇక్కడ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఏమంటున్నాడు. ఈఎంఎఫ్ సాయి కృష్ణ ఎక్కడి నుంచి చేయాలి చెప్పాను కదండి. స్టాండర్డ్ బుక్స్లో బ్యాక్ సైడ్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, చేయండి. మరియు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, ఓకే, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మరి ఇంకేం చేస్తారు, గేట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫైన్, ఓకే అండి. ఇది వేవ్ అండి. మీరు పిక్టోరియల్గా చూడాలంటే ఇలా ఉందండి, చూడండి. దిస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ రెడ్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేషియో ఏమో దిస్ విల్ బి కాన్స్టెంట్ ఫర్ ద ఫ్రీ స్పేస్. ఓకే, ఫ్రీ స్పేస్లో ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఈటా E/H. E/H దీన్ని ఏమంటామంటే మనం ఈటా నాట్ అంటాం. ఈటా నాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై, కండక్టివిటీ 0 అండి ఫ్రీ స్పేస్లో, 0 ప్లస్ ఇక్కడ జేఓఎస్, సారీ ఇక్కడ ఇది ఒక్క నిమిషం. దిస్ వన్ ఈస్ E/H ఈజ్ ఈక్వల్ టు ఈటా నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu naught divided by sigma plus j omega epsilon naught which is equal to square root of mu naught by epsilon naught అండి, which is equal to 120 pi approximately 377 ohms. క్లియర్, ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, కొన్ని క్వశ్చన్ చేద్దాం మనం ఇక్కడ. జస్ట్ నేను ఓవర్వ్యూ ఇచ్చాను, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను డిరైవ్ చేయలేదు, నేను జస్ట్ ఒక ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి యూనిఫామ్ ప్లేన్ వేవ్ అనే మాట చెప్పాను. ఫైన్, ఒక క్వశ్చన్ చూద్దాం ఒకసారి, శాంపుల్ క్వశ్చన్ ఇదండి. చూడండి ఒకసారి క్వశ్చన్ ఎలాగుందో. ఏ ప్లేన్ వేవ్ ప్రాపగేటింగ్ ఇన్ ఎ వాటర్, ఎప్సిలాన్ ఆర్ ఇచ్చాడండి 81. ద పీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ 120 pi volt per meter. Then the peak magnetic field intensity will be. Fine. ఓకే, చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఒక మాట చెప్పాను ఇక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రిలేట్ చేయబడ్డాయండి, E/H ఈజ్ ఈక్వల్ టు ఈటా. అది ఫ్రీ స్పేస్ కాదండి, ఈటా ఇచ్చాడు ఇక్కడ. ఈటా అంటే మీడియం పారామీటర్స్ ఇచ్చాడు. E/H ఈజ్ ఈక్వల్ టు ఈటా. జనరల్గా ఇది లాస్లెస్ మీడియంకి ఏమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ అండి. ఓకే ఫైన్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియం అండి ఇది. ఓకే, మ్యూ ఆర్ గురించి స్పెసిఫై చేయలేదు కాబట్టి మ్యూ నాట్ తీసుకోండి. ఫైన్, ఇట్ ఈస్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ అండి. ఫైన్, సో పీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడండి, 20 pi డివైడెడ్ బై హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, 120 pi డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అండి. క్లియర్, ఫైన్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఈజ్ 1/6 ఇంటూ 9 అండి. క్యాలిక్యులేట్ చేయండి, ఇది 3/2, ఇట్ ఈస్ 1.5 అండి వోల్ట్ పర్ మీటర్. చూడండి, అదండి విషయం. ఓకే, 1.5, సారీ ఇట్స్ నాట్ వోల్ట్ పర్ మీటర్, ఇట్ ఈస్ ఆంపియర్ పర్ మీటర్. ఫైన్, సో ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను, కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయండి ఒకసారి, జస్ట్ ఒక హాఫ్ మినిట్ చూడండి. If the velocity of the wave, any answers?
ఆప్షన్ బి అండి, చూద్దాం. చూడండి, ఒక విషయం గమనించండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ జనరల్గా వెలాసిటీ ఫార్ములా ఏంటండి, v ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ε0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ఇంటూ ε0 ఇంటూ μr ఇంటూ εr అండి. సో ఈ పోర్షన్ ఏంటండి, ఇట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద ఫ్రీ స్పేస్. ఓకే, వెరీ పాపులర్ నంబర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ అండి, డివైడెడ్ బై √μr ఎంత, దిస్ వన్ ఈస్ 4.5 × 2 అండి. సో ఇది 9 అండి. సో ఇట్ ఈస్ 3 × 10⁸ డివైడెడ్ బై 3 అండి. సో వాట్ ఈస్ ద వెలాసిటీ, ఇట్ ఈస్ 1 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండి. అదండి విషయం. ఓకే, మీకు అవగాహన వచ్చి ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడని. వచ్చిందా అవగాహన? ఫైన్. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఫైన్. ఓకే, ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇది చూడండి, ఫర్ ఎ ఫ్రీ స్పేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు cos 10⁸ ప్లస్ బీటా ఎక్స్. ఇది చూడండి, ఇది వేవ్ వేరియబుల్ అంటారు దీన్ని. నేను చెప్పాను కదా, అక్కడ ωt మైనస్ బీటా జెడ్ ఉందనుకోండి, రైట్ షిఫ్ట్, ωt ప్లస్ బీటా జెడ్ ఉంటే లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, ఫైన్. రిమెంబర్, ఇక్కడ ప్లస్ ఉంది కదా సార్, ఇది మైనస్ బీటా మైనస్ అవుద్దా అంటే అవ్వదండి. ఆ ప్లస్ మైనస్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. బీటా అనేది ఏంది, ఫేస్ కాన్స్టెంట్, ఫేస్ షిఫ్ట్ అండర్గాన్ బై ద వేవ్ ఫర్ యూనిట్ డిస్టెన్స్. యూనిట్ డిస్టెన్స్లో దాని ఫేస్ షిఫ్ట్ ఎంత ఉంది, అది ప్రశ్న. అది దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బీటా అండి. ఫైన్, బాగుంది. ఇప్పుడు బీటాకి డైరెక్ట్ ఫార్ములా ఉందండి, అది వాడచ్చు. మీరు ఒక విషయం, ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ దీన్ని స్టాండర్డ్ వేవ్ వేరియబుల్తో కంపేర్ చేయండి. ఇది వేవ్ వేరియబుల్ అని చెప్పాను కదా, దీనికి ఒక మాట చెప్పాను కదా, ఇట్ ఈస్ ωt ప్లస్ బీటా ఎక్స్ అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ ప్లస్ బీటా ఎక్స్ అండి. కంపారిజన్తో మనకు ఒమేగా వచ్చేస్తుంది ఇక్కడ. ఫైన్. సో బీటా ఏంటండి, ఇక్కడ బీటా ఇట్ ఈస్ అ ఫ్రీ స్పేస్, ఇట్ ఈస్ ద లాస్లెస్ మీడియం, కండక్టివిటీ 0 అండి. ఓకే, సో వెన్ ద కండక్టివిటీ is 0, what is the beta expression? Beta is equal to μ0 μ ఇక్కడ ఫ్రీ స్పేస్ అన్నాడు కాబట్టి ఇంకా గొడవే లేదు. ఇక్కడ μ0 ఇంటూ ε0. దీని వాల్యూ తెలుసు కదా మనకు, పాపులర్ వాల్యూ ఎంత, ఇది 1/√μ0 ε0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో ఒమేగా ఎంత అండి, ఇది 10⁸ డివైడెడ్ బై 1/3 × 10⁸ అండి. 1/3 ఇట్ ఈస్ 0.33. ఓకే, రేడియన్ పర్ మీటర్ అండి దాని యూనిట్స్. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్, రేడియన్ పర్ మీటర్. 1/33 కదండి. సో దిస్ వన్ ఈజ్ 1/3, ఇట్ ఈస్ 0.33 రేడియన్ పర్ మీటర్. ఓకేనా అండి, ఫైన్. సో కొన్ని శాంపుల్ క్వశ్చన్ చేసాం వేవ్కి సంబంధించింది. మనం ఇంకో స్పెసిఫైడ్ టాపిక్ చూద్దాం, పోలరైజేషన్ అండి. డైరెక్ట్ పోలరైజేషన్ అంటే ఏంటి, దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి. ఓకే, సో పోలరైజేషన్ ఏంటి, ఇక్కడ చూడండి, మీరు చూసి చెప్పొచ్చు. డిఫరెంట్ పోలరైజేషన్ షేప్స్ ఉంటాయి. ఏంది ఇది పోలరైజేషన్ అంటే, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టైమ్ బిహేవియర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. విత్ రెస్పెక్ట్ టు టైమ్ దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ బిహేవియర్ ఎలా ఉంది, అది పోలరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను చూడండి. వేవ్ ఇలా వెళ్తుండే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోండి. పోలరైజేషన్ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫిగర్ మర్చిపోండి, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు వేవ్ బోర్డు నుంచి బయటకు వస్తుంది, ఇలా వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు, వర్టికల్ పోలరైజేషన్ అంటారు. ఓకే, మీరు ఇలా కట్ చేసి ఇలా చూడండి. సో దిస్ విల్ బి లుకింగ్ లైక్ ఒక స్ట్రైట్ లైన్లా కనిపిస్తుంది. ఇలా ఉందనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓరియంటేషన్, దాన్ని ఏమంటారంటే హారిజంటల్ పోలరైజేషన్. ఇలా ఉంటే సమ్ ఓరియంటేషన్, సమ్ లీనియర్ పోలరైజేషన్. అలా కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేవ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటికి ఇలా వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు సర్కులర్ పోలరైజేషన్. సర్కులర్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. ఓకే, రెండు ఉంటాయి. ఇంకోటి ఏంటండి ఎలిప్టికల్ ఇలా ఉండొచ్చు. దిస్ ఈజ్ ద ఎలిప్టికల్ షేప్. ఓకే, సో వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిహేవియర్ ఎలా ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం,
అనేది పోలరైజేషన్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, నేను విజువల్గా మీకు చూపించాను. ఓకే, విజువల్గా చూపించాను. ఇక్కడ విజువల్గా ఎలా చూపించాను చెప్పండి. సో ఇక్కడ ఎలా వెళ్తుంది, నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే తీసుకున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఒక ప్లేన్ ఇన్సర్ట్ చేయండి, అక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్. సో దీన్ని లీనియర్ పోలరైజేషన్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, ఇది క్లాక్ వైజ్. సార్ మరి ఇది క్లాక్ వైజ్ లెఫ్ట్ హ్యాండెడా సార్ రైట్ హ్యాండెడా అనేది, దట్ యూ నీడ్ టు డిసైడ్ విత్ రెస్పెక్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఫైన్, బాగుంది. ఇది చూడండి, ఇది ఇలా ఉంది. సో ఇట్ ఇస్ ద సర్క్యులర్ పోలరైజేషన్. ఇది చూడండి ఒకసారి, ఇది ఇలా తిరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా తిరుగుకుంటే ఇలా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఎలిప్టికల్ పోలరైజేషన్. ఓకే, దీని కండిషన్స్ ఉన్నాయండి. ఏంటి అవి కండిషన్స్? ఈ ఎక్స్ మనం ఏం చేస్తామంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి, దాన్ని కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తాం, ఎక్స్ కాంపనెంట్ మరియు వై కాంపనెంట్. ఎక్స్ వై కాంపనెంట్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ 0 ఉంది. సింపుల్గా చెప్తాను చూడండి, మనం అనాలిసిస్ తర్వాత మనకి కన్క్లూజన్స్ వస్తాయి. ఈ ఎక్స్ కాంపనెంట్ వై కాంపనెంట్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ 0 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పోలరైజేషన్. ఈ రెండు కాంపనెంట్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండి ఫేజ్ డిఫరెన్స్ ±90 ఉందనుకోండి, సర్క్యులర్ పోలరైజేషన్. ఈ రెండు కాంపనెంట్స్ అన్ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఫేజ్ డిఫరెన్స్ 0 to 90 ఆర్ 90 ఉందనుకోండి, దెన్ ఇట్ ఇస్ ఎలిప్టికల్ పోలరైజేషన్ అంటాం. ఓకే, సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్ చూసి చెప్పొచ్చు ఏం పోలరైజేషన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక క్వశ్చన్ చూస్తాం. వేవ్ ప్రాపగేటింగ్ ఇన్ ద పాజిటివ్ జెడ్ డైరెక్షన్, ఈ ఈజ్ గివెన్. సో నేనేం కన్క్లూజన్ చెప్పండి, ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపనెంట్ ఎక్స్ కాంపనెంట్ వై కాంపనెంట్ ఇచ్చాడు. ఓకేనండి, ఫైన్. సో వీటి రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉందండి. ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది వీటి రెండింటి మధ్యలో? 90 degrees. మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఫేజ్ డిఫరెన్స్ 90 degrees. సర్క్యులర్ పోలరైజేషన్. సర్క్యులర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఇది లెఫ్ట్ షిఫ్టా రైట్ షిఫ్టా, లెఫ్ట్ సర్క్యులర్ రైట్ సర్క్యులర్, ఎలా డిసైడ్ చేయాలి చూడండి. 2 స్టెప్స్తో మనం డిసైడ్ చేద్దాం. ఎలా చేయాలి చూడండి ఒకసారి. టైం బిహేవియర్ అని చెప్పాను కదా, పోలరైజేషన్ అంటే టైం బిహేవియర్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టైం బిహేవియర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఫైన్. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇది ఒమేగా టీ ఉండాలండి. ఫైన్, దిస్ మస్ట్ బి ఒమేగా టీ, ఇది ఒమేగా టీ. ఓకే, ఫైన్, బాగుంది. ఒక టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర తీసుకోండి, ఒమేగా టీ ఏమవుతుంది 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడండి, ఈఎక్స్ ఎంత అవుతుంది చెప్పండి, ఒమేగా టీ కాబట్టి ఇక్కడ దిస్ వన్ ఈజ్ 2. ఈవై ఏమవుతుంది చెప్పండి, దిస్ ఈజ్ 0. వాట్ ఇస్ ద కాస్ 90, ఇట్ ఈస్ 0. ఈవై 0 అండి. ఇంకో టైం దగ్గర తీసుకోండి, ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు T/8 దగ్గర తీసుకోండి, ఒమేగా టీ ఎంత అవుతుందండి, ఇట్ ఈస్ π/4. ఓకే, సో ఈఎక్స్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, ఇది ఈఎక్స్ ఎంత అండి, ఇది కాస్ 45 degrees, ఇట్ ఈస్ 2/√2. ఇది కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 కాబట్టి మైనస్ సైన్ టీటా మైనస్ సైన్ ఆఫ్ 45 degrees ఎంత, ఈవై ఈజ్ ఈక్వల్ టు -2/√2 అండి. డైరెక్ట్గా రాసేసాను. ఫైన్. ఇప్పుడు మనం కొద్దిగా ప్లాటింగ్ చేద్దాం. ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోండి. ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, అవుట్ సైడ్ ద బోర్డ్ జెడ్ యాక్సిస్ అండి. ఓకే, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర రిజల్టెంట్ ఎక్కడ ఉందండి, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, ఇక్కడ ఉంది. యాజ్ ఎ టైం ప్రోగ్రెస్ పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ వై అంట, ఇది పాజిటివ్ ఎక్స్ ఇది నెగిటివ్ వై అంటే రిజల్టెంట్ ఇక్కడ ఉంటుందండి. ఓకే, సో సెన్స్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉందంటే ఇలా తిరుగుతుంది చూడండి, ఇది తిరుగుకుంటూ బయటకు వస్తుంది. సో ద సెన్స్ ఆఫ్ రొటేషన్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సెన్స్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉందంటే ఇలా ఉందండి. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఎటువైపు ఉంది, బయటకు ఉంది. చెయ్యి ఇలా పెట్టండి. సో ఇది నాకు ఎటువైపు ఫేవరింగ్గా ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ఫేవరింగ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో ఏ పోలరైజేషన్ అండి ఇది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, దట్ వుడ్ బి ఫేవరింగ్, అది నా రైట్ హ్యాండ్లో ఫేవరింగ్ ఉంటుంది. సెన్స్ ఆఫ్ రొటేషన్ మీరు సెన్స్ ఆఫ్ రొటేషన్లో ఫింగర్స్ పెట్టండి, తంబు డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్లో పెట్టండి. సో దిస్ ఈజ్ ఫేవరింగ్, నా లెఫ్ట్ హ్యాండ్ ఫేవర్లో ఉంది. దీన్ని ఏమంటారు, లెఫ్ట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటారు. ఏమంటారండి, దిస్ ఈజ్
లెఫ్ట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్. అదండి విషయం. ఓకేనా, ఫైన్. సో ఇది పోలరైజేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇంకోటి చూడండి, ఒకటి ట్రాన్స్మిషన్ లైన్స్ పైన. ట్రాన్స్మిషన్ లైన్స్ పైన ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఒకసారి చూడండి, లిస్ట్ అవుట్ చేస్తాను. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ పైన అడుగుతాడండి. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎట్ ద లోడ్ అంటే ఏంటండి, ZL మైనస్ Z0 డివైడెడ్ బై ZL ప్లస్ Z0. ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎక్కడండి, లోడ్ దగ్గర. ఓకేనా, ఇంకో ఫార్ములా కూడా ఉంది, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ట్రాన్స్మిషన్ లైన్. ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నారనుకోండి, ఇలాగా ఇక్కడ లెంత్ L ఈజ్ అ లెంత్ అండి, ఇది లోడ్ అండి, ఇది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 అండి. ఓకేనా, బాగుంది. ఇప్పుడు ఇది ఎక్కడండి, ఇది లోడ్ దగ్గర, ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. ఓకే, మీరు ఇక్కడ కొద్దిగా ఇలా వెళ్తూ ఉంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మారుతూ ఉంటుంది. ఏమవుతుంది, ఇది గామా L ఈజ్ ఈక్వల్ టు e⁻⁻j2βl. కండిషన్స్ అప్లై. చాలామంది దీనిపైన దృష్టి పెడతారు, కానీ ఇది కొద్దిగా అంత జాగ్రత్త వహించరు. ఒకసారి గమనించండి ఇది. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమున్నాయి చెప్పండి, VSWR వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో 1 ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బై 1 మైనస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్ Z ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు Z0 ఇంటూ, చాలా విషయాలు ఉన్నాయి, Z0 ఇంటూ ZL cos beta L ప్లస్ J Z0 sin beta L divided by Z0 into cos beta L plus J ZL sin beta L. దీంట్లో ఎస్పెషల్గా కొన్ని మనం డిఫరెంట్ లెన్స్ λ/2 అవుతే ఏమవుతుంది, λ/4 అవుతే ఏమవుతుంది, λ/8 అవుతే ఏమవుతుంది, మ్యాచ్డ్ లైన్ అవుతే ఏమవుతుంది. ఓకే, మళ్ళీ కండిషన్ ఫర్ మ్యాక్సిమా, కండిషన్ ఫర్ మినిమా, లొకేషన్ ఆఫ్ వోల్టేజ్ మ్యాక్సిమా, వోల్టేజ్ మినిమా, కరెంట్ మ్యాక్సిమా, కరెంట్ మినిమా. ఓకే, ఇవన్నీ వస్తుంటాయి దాంట్లో. ఓకే, ఫైన్. ఇది కొద్దిగా ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది కొద్దిగా రిలేటివ్లీ సింపుల్ కాన్సెప్ట్ మనం వేవ్స్తో కంపేర్ చేస్తే. కానీ సింపులే, కానీ కొద్దిగా లెంతీ, చదవాల్సిన విషయాలు చాలా ఎక్కువ. ప్రైమరీ కాన్స్టెంట్, సెకండరీ కాన్స్టెంట్, no loss transmission line, low loss transmission line, distortion less transmission line, LG is equal to RC. Okay, so distortion less transmission line. తర్వాత వచ్చేసి ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్, హాఫ్ వేవ్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్, క్వార్టర్ వేవ్ లెంత్ λ/8 మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, సింగిల్ స్టబ్ మ్యాచింగ్, క్వార్టర్ వేవ్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, లిస్ట్ అవుట్ చేయండి, చాలా సింపుల్ కాన్సెప్ట్, కొద్దిగా వర్కౌట్ చేయాలి. ఫైన్. సో క్వశ్చన్ చూద్దాం ట్రాన్స్మిషన్ లైన్స్ పైన ఎలాగ అడిగాడు ఒకసారి. ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూటెడ్ లాస్లెస్ లైన్ ఆఫ్ లెంత్ లెస్ దెన్ ద క్వార్టర్ వేవ్ ఈస్. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏనా అనుకోవచ్చు అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఇంట్రెస్టింగ్గా మన కన్వెన్షనల్లో, మనం మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం ఏం చదువుకుంటాము, ఒక ఇండక్టర్ కావాలంటే ఏం చేయాలంటే ఒక వైర్ తీసుకొని ఇలా చుడుతూ ఉంటే అది ఇండక్టర్లో పనిచేస్తుంది. కెపాసిటర్ రావాలంటే ఏం చేయాలి, ఒక ప్లేట్ తీసుకోండి, ఇంకో ప్లేట్ తీసుకోండి, వాటి మధ్యలో గ్యాప్ పెడితే దట్ విల్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఏ కెపాసిటర్. ఓకే, కానీ హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్ డిజైన్లో ఒక చిక్కు వచ్చి పడుతుందండి. అక్కడ మీరు రెగ్యులర్ కన్వెన్షనల్ మెథడ్స్ వాడి హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఇండక్టర్ మరియు కెపాసిటర్ రియలైజ్ చేయడం చాలా ఇబ్బంది. దాంట్లో చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి, బైపాస్ కెపాసిటర్ అని, ఇంటర్ స్పేసింగ్ కెపాసిటర్స్ అని, టర్మినల్ ఇండక్టెన్స్ అని, ఇవన్నీ విషయాలు వస్తుంటాయి, ఇవన్నీ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. దానివల్ల హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర సర్క్యూట్ డిజైన్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి, RF సర్క్యూట్ డిజైన్ అంటారు దాన్ని. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ని వాడి ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ రిలైజ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. ఇది ట్రాన్స్మిషన్ లైన్స్ అప్లికేషన్స్లో వస్తుంది. ZSC is equal to short circuit impedance JZ0 tan beta L అండి. ZOC
ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జెడ్ఓసి రాస్తాను, ఇది Z0 cot బీటా ఎల్ అండి. వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? Z0 is equal to square root of ZOC into ZSC. This is the practical way of finding the characteristic impedance. మధ్యలో వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు మార్కెట్కి వెళ్ళి ఒక ట్రాన్స్మిషన్ లైన్ కొనుక్కొని వచ్చారు, దాని రేటింగ్ తెలియదు మీకు, దాని క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఎంతో తెలియదు, అన్ఫార్చునేట్గా మిస్ అయిపోయిందో ఇంకోటి మరొకటి అయింది. మీరు ఏం చేయాలండి? దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయండి, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయండి. మీకు పిక్టోరియల్గా చూపిస్తాను చూడండి. ఓపెన్ సర్క్యూట్ చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని ఏమంటారంటే ZOC అంటారు. దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయండి, దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని ఏమంటారంటే ZSC అంటారు. వాటి రెండింటి జామెట్రిక్ మీన్ తీసుకుంటే ఏమొస్తుందండి? యూ విల్ గోయింగ్ టు గెట్ అ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. దీనిపైన చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ దీనికి సంబంధించింది కాదు, కానీ మిడిల్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫైన్, ఓకే. ఇక్కడ ఏమడుగుతున్నాడు? క్వశ్చన్కి రండి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూటెడ్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్, దాని లెంత్ ఎంత అంత? లెస్ దెన్ క్వార్టర్ వేవ్ లెంత్ అంట. ఒకసారి పేపర్ యాడ్ చేస్తాను, పేపర్ దింపుతాను చూడండి. ఇక్కడ మన దగ్గర ఒక ప్లాట్ ఉందండి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, షార్ట్ సర్క్యూట్ అన్నాడు కాబట్టి దీని లెంత్ లెస్ దెన్ క్వార్టర్ వేవ్ లెంత్ λ/4 కన్నా తక్కువ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. అలా కాకుండా డైరెక్ట్గా ప్లాట్ చూసి మీరు ఆన్సర్ డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇది λ/4 అండి, ఇదండి λ/2 అండి. ప్లాట్స్ ఇలా ఉంటాయండి. ఇదేంది? ఇది షార్ట్ సర్క్యూటెడ్ అండి. ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఇట్ విల్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఏ ఇండక్టర్, ఇక్కడ ఇట్ విల్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఏ కెపాసిటర్ అండ్ సో ఆన్. ఇండక్టర్, కెపాసిటర్. అదే మీరు ఓపెన్ సర్క్యూట్ తీసుకున్నారనుకోండి, ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. దాని ద ఈక్వేషన్స్. ఇదేంది? ఇది λ/4, λ/2, ఇట్ ఈస్ 3 λ/4. బాగుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇలాగా. అదండి విషయం. ఇదేంది? ఇది ZOC. ఇదేంది? ఇది పాజిటివ్ కాబట్టి ఇయర్ ఇట్ విల్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఏ కెపాసిటర్, ఇక్కడ ఇండక్టర్ అండి. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? ప్రతి దాంట్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎలా పడితే అలా దాన్ని బైహార్ట్ చేయడం కాదు. షార్ట్ సర్క్యూట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మెజర్ చేస్తే ఎంత వస్తుంది? 0 రావాలి. సో ఐ షుడ్ స్టార్ట్ విత్ ద 0. సింపుల్గా ఎలాగో టాన్ కాట్ ఉన్నాయి కాబట్టి అసిమ్టోటిక్ ప్లాట్స్. ఓకే, సో అసిమ్టోటిక్ అంటే ఇలా ఉంటాయి. ఈ అసిమ్టోటిక్ నేచర్ ఇది. ఇది 0 అండి. 0 నుంచి స్టార్ట్ చేయండి. 0 నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఇంకో విషయం తెలిసిందంటే, ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి λ/4 దగ్గర ఇన్ఫినిట్ అవుతుంది. వై? బికాస్ λ/4 ఇస్ అ ఇన్వర్టర్ అని అంటారు దాన్ని. ఒక చోట షార్ట్స్ అవుతుంది, ఇంకో చోట ఓపెన్ సర్క్యూట్. ఒక చోట ఓపెన్ ఉంటే ఇంకో చోట షార్ట్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ ఏమైంది చెప్పండి? ఇక్కడ 0 ఉంది, λ/4 తర్వాత ఓపెన్ సర్క్యూట్, మళ్ళీ ఇక్కడ ఇన్ఫినిటీ, మళ్ళీ 0. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓపెన్ సర్క్యూట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, కాట్ ఉంది కాబట్టి L = 0 సబ్స్టిట్యూట్ చేస్తే -ఇన్ఫినిటీ, అంటే ఇట్ విల్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇది ఒక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? చేలో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఎంత అంట లెంత్ లెస్ దాన్ ద క్వార్టర్ వేవ్ లెంత్ అంట. ఇది క్వార్టర్ వేవ్ అండి, దానికన్నా తక్కువ ఉందంట. అంటే ఇక్కడ λ/8 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. λ/8 తీసుకుంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? దిస్ ఈజ్ అ పాజిటివ్ రియాక్టెన్స్ ఆఫర్ చేస్తుంది. పాజిటివ్ రియాక్టెన్స్ అంటే ఇట్ విల్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ లోడ్. అదండి విషయం. ఓకే, సో విషయాలు మనం ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకే, ఈ 3 విషయాల గురించి మనం చాలా జాగ్రత్త వహించాలి. ఫైన్, బాగుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? ఏ లైన్ టర్మినేటెడ్ ఇన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ యాజ్ స్టాండింగ్ వేవ్ రేషియో ఆఫ్. ఇప్పుడు స్టాండింగ్ వేవ్ రేషియో నేను ఫార్ములా ఏమి ఇచ్చానండి? ఇక్కడ VSWR అంటారు, వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటారు, సింపుల్గా స్టాండింగ్ వేవ్ రేషియో అంటారు. వాట్ ఇస్ ద ఫార్ములా? 1 + magnitude of reflection coefficient by 1 - magnitude of reflection coefficient. ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే,
ఈ మాడ్యులస్ మర్చిపోతారండి, ప్రతి టర్మ్ ఇంపార్టెంటే. పైన గీత పెడితే గీత పెట్టాలి. ఓకే, సో మాడ్యులస్ తీసుకుంటే మాడ్యులస్ తీసుకోవాలి, జాగ్రత్త. ఇక్కడ చాలామంది మిత్రులు మన మాడ్యులస్ మర్చిపోతారు. ఆవేశంతో ఏం చేస్తారంటే అదే తీసుకొచ్చి వితౌట్ మాడ్యులస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అది ఆప్షన్ ఏ అయి ఉంటుంది. వద్దు. ఎనీహౌ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో చూద్దాం. ఫైన్. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రతి సింబలు, బార్ ఎందుకు పెట్టాము, అసలు మాడ్యులస్ ఎందుకు ఉంది, ప్రతి విషయాన్ని మనం ఒక ఫార్ములా రాసామంటే దాని గురించి కూలంకషంగా, ఓకే, దాని గురించి అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. ఫైన్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ లోడ్ ఎండ్ అండి. ఇది ZL మైనస్ Z0 బై ZL ప్లస్ Z0. ఇక్కడ ఏమన్నాడండి, మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్, లైన్ టర్మినేటెడ్ ఇన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. క్యారెక్టరిస్టిక్ లోడ్ దగ్గర ఏముందంట, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఉందంట. లోడ్ దగ్గర క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఉంటే ఏమవుతుంది చెప్పండి, ZL ఈజ్ ఈక్వల్ టు Z0 అండి. అప్పుడు దిస్ ఈజ్ 0. దాని మ్యాగ్నిట్యూడ్ ఎలాగో 0నే కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ వన్, ఇట్ ఈస్ 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్, యూనిట్ ఈజ్ ద ఆన్సర్. మర్చిపోవద్దు. ఓకే, దీంట్లో పెద్ద మనకు తేడా లేదు కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నా అంతే, తీసుకోకపోయినా అంతే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ రియాక్టివ్ లోడ్ ఉందనుకోండి, ప్యూర్లీ రియాక్టివ్ లోడ్, అప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ఫైన్, మ్యాగ్నిట్యూడ్ ఉంది అక్కడ. ఫైన్. సో ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇటు శాంపుల్ క్వశ్చన్స్ అండి. ఇలా సబ్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫైన్. ఇప్పుడు చూడండి, ఇది వేవ్ గైడ్కి సంబంధించింది. వేవ్ గైడ్లో అతి ముఖ్యమైనది ఏంటి, వేవ్ గైడ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక పైప్ గుండా మనం ఎట్లయితే వాటర్ పంపిస్తామో, పైప్ గుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్తే ఏదైతే పైప్ గుండా ఒక మెటాలిక్ పైప్ విచ్ ఈజ్ యూజ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పంపించడానికి ఒక పైప్ కనుక వాడితే దాన్ని ఏమంటారు, వేవ్ గైడ్ అంటారు. దానికి డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అండి. ఓకే, రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు, సర్క్యులర్ ఉండొచ్చు. మనకు రెక్టాంగులర్ పైన క్వశ్చన్స్ దాదాపు అడుగుతాడు. ఫైన్. సో దీంట్లో అతి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డామినెంట్ మోడ్. ఈ పైప్ వేవ్ గైడ్ దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే హై పాస్ ఫిల్టర్ బిహేవియర్. దాంట్లో TM వేవ్ ఉండదండి, దాంట్లో TE లేకుండా ఉంటే TE వేవ్ ఉంటుంది. ఓకే, ఫైన్. సో దానికి సంబంధించిన మోడ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఇక్కడ వేవ్ గైడ్లో దేర్ ఆర్ TE అండ్ TM. TEలో లోయెస్ట్ ఏంటి, TE11. TMలో లోయెస్ట్ ఏంటి, TEలో లోయెస్ట్ TE10 ఆర్ 01. TMలో లోయెస్ట్ TM11. మొత్తం రెక్టాంగులర్ వేవ్ గైడ్లో లోయెస్ట్ ఏంటంటే FC TE10 ఈజ్ లెస్ దెన్ FC TM11. ఇది లోయెస్ట్ అండి, ఇది లోయెస్ట్. దీన్ని ఏమంటారంటే డామినెంట్ మోడ్ అంటారు. దానిపైన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమని అడిగే ప్రశ్నలు చాలా ఉంటాయి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ హ్యాస్ అ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇన్ ద రెక్టాంగులర్ వేవ్ గైడ్. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఉంటుందండి. కొద్దిగా క్వశ్చన్ ఏం చేశాడు, ఇక్కడ తిప్పాడు, జాగ్రత్త. మనం ఆవేశంలో లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చదువుకొని ఉంటాం మనం. ఓకే, రెక్టాంగులర్ వేవ్ గైడ్లో TE10 ఇస్ డామినెంట్ అని చదువుకొని ఉంటాం. ఫైన్. ఇక్కడ ఏమన్నాడు, జాగ్రత్త. ఇక్కడ ఏమన్నాడంటే హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ అన్నాడు. రివర్స్, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఉల్టా, రివర్స్. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఫైన్. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్, లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్, TE10. ఓకేనా. ఫైన్. నెక్స్ట్, వేవ్ గైడ్లో దాదాపుగా మనం ఏం అడుగుతాడంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. వేవ్ గైడ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంది, FC ఈజ్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ M/A హోల్ స్క్వేర్ ప్లస్ N/B హోల్ స్క్వేర్. అదండి విషయం. ఓకే, చాలా ఇంపార్టెంట్, దీనిపైన ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఓకే, ఎలా అడుగుతాడు, TE వేవ్లో, లేకుంటే డామినెంట్ మోడ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాడు డైరెక్ట్గా, లేకుంటే TEలో లోయెస్ట్ అంటాడు, లేకుంటే TMలో లోయెస్ట్ అంటాడు, లేకుంటే కట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటాడు. ఓకే, సో ఇలా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, యాంటీనాస్.
యాంటీనాస్లో కొద్దిగా వైడ్, యాంటీనాస్ టాపిక్స్ కొద్దిగా లెంతీ అని చెప్పుకోవచ్చు. లెంతీ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో మీకు ఎలాగైతే వెరైటీస్ ఆఫ్ టాపిక్స్ దొరుకుతాయో, రైట్, చాలా చాలా టాపిక్స్ ఉంటాయి ట్రాన్స్మిషన్ లైన్స్లో, కానీ రిలేటివ్లీ సింపుల్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఇక్కడ యాంటీనాస్లో టాపిక్స్ పెద్దవే, క్వశ్చన్స్ డెప్త్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. ఫైన్, కొద్దిగా ఎక్కువ స్టడీ చేయాలి దీనిపైన. ఫైన్. సో యాంటీనాస్ పైన నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఇక్కడ. అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్తాను, మీరు అసలు వేటిపైన దృష్టి పెట్టాలని. హెర్ట్జ్ డైపోల్ పైన చూడాలండి. హెర్ట్జ్ డైపోల్ రేడియేటెడ్ పవర్ ఎంత 40 π² I0² dl/λ². దీని రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంత 80 π² dl/λ². హాఫ్ వేవ్ డైపోల్ అండి, ఇది ప్రాక్టికల్లీ యూజ్డ్ డైపోల్ యాంటీనా. దీని రేడియేషన్ రెసిస్టెన్స్, రేడియేటెడ్ పవర్, యాంటీనా పారామీటర్స్లో చాలా ఉన్నాయి. యాంటీనా పారామీటర్స్ నేను రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒకటి డైరెక్టివిటీ, మరొకటి ఎఫెక్టివ్ అపర్చర్. చాలా ఉన్నాయి. ఎందుకు రెండింటికి ఎందుకు తీసుకుంటున్నారు, మిగతా ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే, డైరెక్టివిటీ అనేది ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క యూనిక్ ప్రాపర్టీ. ఎఫెక్టివ్ అపర్చర్ అనేది రిసీవింగ్ యాంటీనా యొక్క యూనిక్ ప్రాపర్టీ. ఓకే, దీనిపైన క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. ఇంకేమున్నాయి, అరేస్ అండి, 2 ఎలిమెంట్ అరే, n ఎలిమెంట్ అరే, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకే, పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఏమడిగాడో క్వశ్చన్. ఇన్ ఎండ్ ఫైర్ అరే ద ప్రిన్సిపల్ డైరెక్షన్ ఆఫ్ రేడియేషన్. ఎండ్ ఫైర్ అరే అంటే ఏంటి, బ్రాడ్ సైడ్ అరే అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు ఒక అరే తీసుకున్నారనుకోండి. అరే అంటే కలెక్షన్ ఆఫ్ యాంటీనాస్. యాంటీనాస్ నేను ఇక్కడ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాను. So this is the end side of the array, this is a broader side of the array. Okay, so ఇక్కడ యాంగిల్ మేడ్ విత్, దీన్ని ఏమంటారంటే యాక్సిస్ ఆఫ్ ద అరే అంటారు. మనము వాటి యాంటీనాస్ గుండా ఒక లైన్ డ్రా చేసాం, దాన్ని ఏమంటారు, యాక్సిస్ ఆఫ్ ద అరే అంటారు. ఫైన్. సో ఇక్కడ చూడండి, యాంగిల్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ద యాక్సిస్ ఆఫ్ ద అరే మనం ఏమంటామంటే φ అంటామండి. φ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు 90 అండి. ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు 180 అండి. ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు 270 కాదండి. ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు 90 అండి. ఫైని మనం అలా డిఫైన్ చేసాం. ఇక్కడ 0 to 180, 0 to 180. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇటువైపు ఉందనుకోండి, మ్యాక్సిమం రేడియేషన్, దాన్ని ఏమంటారంటే బ్రాడ్ సైడ్ అరే అంటాం. ఇలా ఉందండి అరే, సెట్ ఆఫ్ యాంటీనాస్ మనం ఈ లైన్ పైన పెట్టాను. ఈ చివర్లో రేడియేషన్ ఉంటే ఎండ్ ఫైర్ లేకుంటే ఎండ్ సైడ్ అరే అంటారు. అలా కాకుండా బ్రాడర్ సైడ్ ఆఫ్ ద అరే ఉందనుకోండి, దాన్ని బ్రాడ్ సైడ్ అరే అంటారు. ఓకే, ఫైన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. అరే అప్లికేషన్స్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఇది. φ ఇక్కడ మ్యాక్సిమం రేడియేషన్ ఇక్కడ ఉందండి. ఇది మ్యాక్సిమం రేడియేషన్ φ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, φ ఈజ్ ఈక్వల్ టు φ max ఈజ్ ఈక్వల్ టు 180 దగ్గర, ఇక్కడ φ max ఈజ్ ఈక్వల్ టు 90 దగ్గర, ఇక్కడ కూడా 90 అండి. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ 0 ఉందనుకోండి, -βd ఉంటే ఇక్కడ ఉంటుందండి. యాంటీనా అరేస్ మధ్యలో ఎగ్జైటేషన్ ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఈస్ +βd ఉంటే, ఇక్కడ 0 ఉంటే, ఇది 0 ఉంటే. నేను ఇంటెన్షనల్గా డ్రా చేశాను. దీని రేడియేషన్ ప్యాటర్న్ డిస్క్లా ఉంటుందండి. 3 డైమెన్షన్ బేస్లో చూస్తే ఇది ఎలాంగేటెడ్ బెలూన్లో ఉంటుంది. అయితే ఒక విషయం గమనించండి, ఒక చిన్న మంచి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు యాంటీనా అరేస్ ఉన్నాయి, సెట్ ఆఫ్ యాంటీనాస్ మనం ఏమంటాం, యాంటీనా అరేస్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద అరే అనుకోండి. నా మ్యాక్సిమం రేడియేషన్ ఇక్కడ ఉంది. ఓకే,
ఇప్పుడు కమ్యూనికేషన్స్లో ఎయిర్ క్రాఫ్ట్తో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్ క్రాఫ్ట్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను. వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ ఇటువైపు అయినా ఉండొచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి రావచ్చు. సో ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి, మనం ఏం చేయాలి? మన యాంటీనాస్కు మ్యాక్సిమం రేడియేషన్ ఇటువైపు ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి? యాంటీనాని ఫిజికల్గా ఇలా రొటేట్ చేయాలి. నో, అవసరం లేదు. ఏం చేయొచ్చు? మొదట్లో నా ఎయిర్ క్రాఫ్ట్ ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం రేడియేషన్ ఇటువైపు చేశాను. ఎయిర్ క్రాఫ్ట్ ఎటువైపు నుంచి అన్నా రావచ్చు, ఇటువైపు నుంచి రావచ్చు. ఇటువైపు నుంచి వస్తే ఏం చేయాలి? కంట్రోల్ రూమ్లో కూర్చొని జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫేజ్ డిఫరెన్స్ మైనస్ బీటా డి నుంచి ప్లస్ బీటా డి చేస్తే ఏమవుతుందండి? ఎలక్ట్రికల్గా, ఫిజికల్గా కాదండి, ఎలక్ట్రికల్గా ఏమవుతుంది? మ్యాక్సిమం రేడియేషన్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక రేడియేషన్ ప్యాటర్న్తో ఒక ఆట ఆడుకోవచ్చు, ఒక చెడు కూడా ఆడుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నల్లు క్రియేట్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మ్యాక్సిమం రేడియేషన్ పొజిషన్ చేయొచ్చు. ఓకే, అదంతా కంట్రోల్ యాంటీనా అరేస్లో వస్తుంది. ఫైన్, బాగుంది. ఇది ఒక అప్లికేషన్ చెప్పాను. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే ఎండ్ ఫైర్ అంటారు, లేకుంటే ఎండ్ సైడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే బ్రాడ్ సైడ్ అరే అంటారు. ఒకసారి వెనక్కి వెళ్ళండి, క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, చదవండి ఒకసారి. ఇన్ ఎండ్ ఫైర్ అరే ద ప్రిన్సిపల్ డైరెక్షన్ ఆఫ్ రేడియేషన్, మ్యాక్సిమం డైరెక్షన్ ప్రిన్సిపల్ డైరెక్షన్ కూడా అంటారు, ఈజ్ అ పర్పెండిక్యులర్ టు ద ఎండ్ ఫైర్. ఎండ్ ఫైర్లో ఎలా ఉందండి? ఇది యాక్సిస్ ఆఫ్ ద అరే. ఎండ్ ఫైర్లో అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద అరే ఉందండి. ఇక్కడ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ద అరే కాదండి, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద అరే అండ్ ఆల్సో ద ప్లేన్ కంటైనింగ్ ద కాదండి, కోయిన్సైడ్స్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద అరే యాక్సిస్. అవునండి, ఇట్ ఈస్ 45 degrees టు ద డైరెక్షన్ ఆఫ్ అరే కాదండి. ఓకే, ఎండ్ ఫైర్లో ఎలా ఉందండి? ఇక్కడ చూడండి, ఎండ్ ఫైర్లో ఇది యాక్సిస్ ఆఫ్ ద అరే, యాక్సిస్ ఆఫ్ ద అరే డైరెక్షన్లో మ్యాక్సిమం రేడియేషన్ ఉందండి. అదండి విషయం. సో వాట్ ఇస్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. ఓకే, ఫైన్. సో నేను చెప్పాను మొదటి నుంచి, ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఒక డైరెక్షన్, ఒక ఓరియంటేషన్ సెట్ చేయడం మాత్రమే. ఓకే, మిమ్మల్ని ఒక అంచనాకు తీసుకురావడం కోసం, మీకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇవ్వడం కోసం. ఓకే, ఫైన్. చూద్దాం ఎంతమంది మిత్రులు ఉన్నారు. ఓకే, ఎనీహౌ, సో అదండి విషయం. సో మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, కాన్సెప్ట్స్ కోసం ఏస్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ, గుడ్ లక్. This is what we have done. Fine. Okay, good luck. Thank you.